ఈ మధ్య ఎక్కువగా లవ్ స్టోరీతో వచ్చే సినిమాలు బాక్సాఫీస్ వద్ద సందడి చేస్తున్నాయి. అందుకే భాషతో సంబంధం లేకుండా యూనివర్సల్ లవ్ కాన్సెప్ట్ తో మూవీలు వస్తున్నాయి. ఇప్పుడు అలా రూపొందించిన చిత్రమే ప్రేమలు. మలయాళంలో విడుదలైన ఈ సినిమా అక్కడ 100 కోట్ల రూపాయలు వసూలు చేసి సత్తా చాటింది. దీంతో రాజమౌళి కుమారుడు కార్తికేయ దీన్ని తెలుగులోకి డబ్బింగ్ చేశాడు. ఇక్కడ కూడా ఈ చిత్రం దూసుకుపోతూనే ఉంది. ఈ నేపథ్యంలో ప్రేమలు మూవీ 12 రోజుల్లో ఎంత వసూలు చేసిందో ఇప్పుడు తెలుసుకుందాం. నస్లీన్ కే గఫూర్, మమితా బైజు హీరో హీరోయిన్లుగా గరీష్ ఏడి దర్శకత్వంలో రూపొందించిన సినిమానే ప్రేమలు. ఈ క్రేజీ మూవీని భావన స్టూడియోస్ బ్యానర్ పై ఫహద్ ఫాజిల్, దిలీష్ పోతన్, శ్యామ్ పుష్కరన్లు నిర్మించారు. విష్ణు విజయ్ దీనికి మ్యూజిక్ అందించారు. ఈ చిత్రంలో అల్తాఫ్ సలీం, మీనాక్షి, రవీంద్రన్ తో పాటు శ్యామ్ మోహన్ తదితరులు కీలక పాత్రల్లో నటించి అలరించారు. మలయాళంలో సంచలన విజయం సొంతం చేసుకున్న ప్రేమలు మూవీని చూసి ఫిదా అయిపోయిన ఎస్ఎస్ కార్తికేయ ఈ చిత్రాన్ని తెలుగులోకి డబ్బింగ్ చేయాలని డిసైడ్ అయ్యారు. ఇందుకోసం తెలుగు అనువాద హక్కులను 1.20 కోట్లకు కొనుగోలు చేసుకున్నాడు. అందుకు తగ్గట్టుగానే ఈ మూవీని మార్చి 8వ తేదీన తెలుగు రాష్ట్రాల్లో గ్రాండ్ గా రిలీజ్ చేశారు. యూత్ కి కనెక్ట్ అయ్యే ఈ మూవీ తెలుగులో కూడా మంచి క్రేజ్ ని సంపాదించుకుంది. ప్యూర్ లవ్ స్టోరీ సినిమా ప్రేమలు చిత్రానికి మొదటి రోజు నుంచే తెలుగులో మంచి స్పందన వస్తోంది. ముఖ్యంగా 5వ రోజు నుంచి ఇది మరింత పుంజుకొని ఘామి, భీమా కంటే ఎక్కువ రెస్పాన్స్ ను సొంతం చేసుకుంటోంది. ఇలా 12వ రోజు ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో ప్రేమల మూవీ సత్తా చాటుతూ 30 లక్షల షేర్, 50 లక్షల గ్రాస్ అందుకుంది. మలయాళంలో అలానే తెలుగు రాష్ట్రాల్లో కూడా ప్రేమల మూవీ విశేషమైన ప్రేక్షాదరణను అందుకుంటోంది. ఫలితంగా 6 రోజుల్లో నైజాం ఏరియాలో 95 లక్షల షేర్ వసూలు చేసింది. అలాగే ఆంధ్రప్రదేశ్ లో మొత్తం 65 లక్షల షేర్ రాబట్టింది. ఇలా ఇప్పటి వరకు ఈ సినిమా తెలుగు రాష్ట్రాల్లో 1.60 కోట్లు షేర్, 3.02 కోట్ల గ్రాస్ వసూలు చేసింది. యూత్ఫుల్ కాన్సెప్ట్ తో రూపొందించిన ప్రేమలు మూవీ తెలుగు హక్కులను కార్తికేయ 1.20 కోట్లకు కొనుగోలు చేశాడు. అంటే 1.50 కోట్ల షేర్ వసూలు చేస్తూనే ఈ చిత్రం హిట్ అవుతుంది. అలాంటిది 6 రోజుల్లోనే ప్రేమలు మూవీ 1.60 కోట్లు రాబట్టింది. అంటే హిట్ స్టేటస్ తో పాటు 10 లక్షల లాభాలను కూడా ఈ సినిమా సొంతం చేసుకుంది. హిట్ టీవీ ప్రెజెంట్స్ లైక్, షేర్, కమెంట్. టీవీ వాళ్ళకు కూడా నేను ఒక సర్ప్రైజ్ ఇద్దాం అనుకుంటున్నాను. మీరు మాత్రమే జెస్సీ ఎందుకు అయ్యారు? ఇలాంటి అమ్మాయిలకి పిలవడానికి బాగుంటుంది. చందు సాయికి లైక్ యూ అండ్ హ్యావ్ ఏ జనాలకి ఒక పేరు నచ్చిందంటే దీనికి ఒక ప్రాసెస్ ఉంటుంది. ఎందుకు ప్రాసెస్ డైరెక్ట్‌గా వెళ్ళిపోదాం. ఏదైనా ఒకటి మర్చిపోయినావా నువ్వు? మర్చిపోయినా మేడం. ఏం మర్చిపోయావు? నా గుండె. ఏదో ఆ టైంకి మన సుడి బాగుంటే ఎవరన్నా చూపిస్తే రాయగలం కానీ డోర్ టు డోర్ సేల్స్ చేసేవాళ్ళు. శారీ వస్తుంది, శారీలో వెనకాల కట్టుకుని